అందరికీ నమస్తే అండి. ఇక్కడ ఒక ఫోటో పెడుతున్నాను చూడండి. రవిప్రకాష్ సర్వే బండారం బయట పెట్టిన దేవులపల్లి అమర్. ఆ వీడియో మొత్తం చూసా. అసలు రవిప్రకాష్ గారి గురించి ఏం మాట్లాడతాడా, సరే ఆ సర్వే గురించి ఏం బయట పెడతాడా అని చెప్పేసి ఏమీ బయట పెట్టలా. కాసేపు ఏదో పురాణం చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రవిప్రకాష్ గారిని ఎప్పుడో కలిసాడంట 2019 ఎన్నికల ముందు. కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వస్తాడా లేదంటే చంద్రబాబు నాయుడు గారు వస్తాడా అని చెప్పేసి అని ఈ దేవులపల్లి అమర్ వెళ్ళి ఆయన అడిగాడంట. ఆయనేమో అసలు జగన్ రావడం ఏంటి ఆంధ్రప్రదేశ్లో, జగన్ ఎవడోటేస్తాడు, పేకలోత అవినీతి కేసులో మునిగిపోయి ఉన్నాడు, జగన్ ఎవడన్నా బుద్ధున్నాడు ఓటేస్తాడని చెప్పేసి అన్నాడంట. అయినా సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. సో ఆయన చెప్పిన సర్వే నమ్మకండి. రీసెంట్గా రవిప్రకాష్ గారు కూటమి గెలుస్తుంది ఆయన చెప్పిన సర్వేలు ఏంటంటే కూటమి 111 సీట్లతో కూటమి గెలుస్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోబోతుందని చెప్పేసి అని ఆయన మొన్న మాట్లాడడం జరిగింది. అంటే దేవులపల్లి అమరు ఇంకా కొంతమంది అపర మేధావులు వీళ్ళంతా వచ్చేసి లేదు రవిప్రకాష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి మనిషి ఇంకా ఆపాదించేశారు. ఇంకంతే వీళ్ళు మాత్రం న్యూట్రల్ అన్నమాట. నువ్వు అమర్ గారు మీరు న్యూట్రలా వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదంటే జగన్మోహన్ రెడ్డికి చెంచగిరి చేస్తూ ఉన్నారు? దానికి సమాధానం చెప్పండి. మనం వీటికి సమాధానం చెప్పం. ఆయన అలా అన్నాడు ఈయన ఎలా అన్నాడు మీరు నమ్మమాకండి. లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు. మరి నాకించేయాలి కదా జనాన్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా కొద్దో గొప్ప మిగిలిన జనాన్ని పూర్తిగా నాకించేయాలి కదా. నాకించేసేదాకా నిద్రపోరు. ఎవరు మాట్లాడినా, రవిప్రకాష్ గారు మాట్లాడినా ఇంకా ఎవరు మాట్లాడినా సరే మూకుమ్మడి దాడి మాట. ఈయన కావచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు 100 చేసుకుంటూ వద్దాం. ఇంకా చాలామంది అపర మేధావులు ఉన్నారు, ఇంకా చాలామంది మాట్లాడారు. రవిప్రకాష్ గారు అంటే అంత భయం మాట. ఆయన ఏమి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా వ్యక్తిగతంగానూ ఇంకొక రకంగానూ ఎక్కడ మాట్లాడాల. వైసీపీ ఓడిపోతుంది, ఇది పక్కా. మాకున్న సమాచారం మేరకు మా సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోబోతుందని చెప్పేసి ఆయన చెప్పింది. దానికి మీరు అప్పుడే గెలిగెలిగా కొట్టేసుకుంటే ఎలాగ అబ్బాయి? ఇంకా 6 రోజులు ఉంది. ఈ 6 రోజులు ఇంకా మిగిలిన సర్వేలు కూడా వస్తాయి. చూసి తట్టుకుని ఓపుకుండాలి కదా. కొద్దిగా ఆపుకుంటే మంచిది. అందరికీ నమస్తే అండి. రవిప్రకాష్ గారిపై వైసీపీ ఎదురుదాడి అనాలో లేదంటే బూతుల దాడి అనాలో నాకు కూడా అర్థం కావట్లా. ఇక్కడ కొన్ని ఫోటోలు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. టీడీపీ మరో డ్రామా రంగంలోకి బాబు మనుషులు తెర మీదకు దొంగ సర్వేలు. ఆయన పేరు జర్నలిస్ట్ వైఎన్ఆర్ అనుకుంటా. ఇటుపక్క ఉన్న ఆయన గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన లేదు. ఆయనే మా అపర మేధావి కేఎస్ ప్రసాద్ గారు. వీళ్ళ మాత్రం వైసీపీకి అనుకూలంగా మాట్లాడితే మాత్రం నిజాయితీ పరులు, న్యూట్రల్గా ఉండే వ్యక్తులు, మేధావులు, విశ్లేషకులు, రాష్ట్ర ప్రజల కోసం పాటుపడే వ్యక్తులు వీళ్ళు. రవిప్రకాష్ గారు ఏమన్నారో కూడా వినిపిస్తాను చూడండి. ఇది ఈ లెక్కలు వీళ్ళిద్దరిని ఏమనాలి? వీళ్ళిద్దరిని కూడా వైసీపీ మనుషులు అనాలా లేదంటే జగన్ రెడ్డి మనుషులు అనాలి? ఇంకొకటి దేవులపల్లి అమరు, దీని గురించి మనం చెప్పుకోవాల్సిన లేదు. తెలంగాణ వ్యక్తి అయినా సరే ఆంధ్రప్రదేశ్లోనే ఎడుతాడు, పదవులు అనుభవిస్తాడు, సలహాదారులుగా ఇట్లుగా ఎడుతూ ఉంటాడు. ఇంకో డాక్టరు, ఈయన డాక్టరే, ఎవరో డాక్టర్ ప్రదీప్ చింత. ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి. నా నమ్మకాన్ని నిలబెట్టిన రవిప్రకాష్ చౌదరి సంచలన తొక్కలో సర్వే. ఆ సర్వేలో ఎంతకు ఏం చెప్పాడు ఆయన, అది కూడా వినిపిస్తాను ఒకసారి చూడండి. ఇంకొకడు మా గేగాడు పంచప్రభాకరం, ఈడైతే బూతు పురాణమే. రవిప్రకాష్ గారిని అలాగే శివాజీ గారిని ఉద్దేశించి వీళ్ళిద్దరిని కూడా బూతు పురాణమే, పచ్చిబూతులు, అమనాబూతులు. మనం వినిపించడం వినిపించలేము ఇక్కడ. సరే, అసలు రవిప్రకాష్ గారు ఏమన్నారో ఒకసారి వినిపిస్తాను చూడండి. కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ 63 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు విస్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ 95 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఈ రోజు వరకు ఉన్న పరిస్థితి చూస్తే కనిపిస్తున్నాయి. ఇక జనసేన పార్టీ 13 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లో విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ పార్టీ 1 సీటుని కైవసం చేసుకుంటుంది. ఒక్కసారి మ్యాప్ చూడొచ్చు, తెలుగుదేశం ఎక్కడ విజయం. అదే ఆయన మాట్లాడింది. వైఎస్ఆర్సీపీ పార్టీ 2024 ఎన్నికల్లో కేవలం 63 స్థానాలే గెలవబోతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ 95, జనసేన ఒక 13, బీజేపీ ఒక 3, మొత్తం కలిపి కూటమి 111 సీట్లలో గెలవబోతుందని చెప్పేసి మాత్రమే ఆయన చెప్పాడు. అంతే ఆయన మాట్లాడింది. ఇంకంతే. మన మేధావులతనం తగలట ప్రతి ఒక్కడు విశ్లేషకుడే. వైఎన్ఆర్ కానించి కేఎస్ ప్రసాద్, దేవులపల్లి అమరు, ఆ తర్వాత సోషల్ మీడియాలో ఉండే కొంతమంది పకోడీగాలు ఉంటారు వాళ్ళు, ఆడెవడో కోతులు ఎగురుతూ ఉంటాడు జాన్గాడు, ఆడితో పాటు పంచప్రభాకర్ గారు, ఆడితో పాటు కొంతమంది వ్యక్తులు
రవిప్రకాష్ గారిని బండబూతులే. ఈ మేధా ముసుగులో ఉన్న వ్యక్తులందరూ కూడా అబ్బాయి లేదండి, రవిప్రకాష్ అనే వ్యక్తి డబ్బులు కమ్ముడిపోయే వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలాగా. చంద్రబాబు నాయుడు గారిని జకీలేసి లేపుతున్నాడైనా, చంద్రబాబు నాయుడు గారి మనిషి అయినా ఈ మేధావులు. ఈ కింద ఉన్న సోషల్ మీడియా ఎవరైతే పంచప్రభాకరో లేదంటే ప్రదీప్ చింతనో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే పురాణాలే, ఇంకా మనం చెప్పుకోవాల్సిన లేదు. ఇంకా వాళ్ళ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడి వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ గెలుచుద్దని చెప్పారనుకో ఎవరన్నాను, ఉత్తముడు, మేధావి, న్యూట్రల్గా ఉండే వ్యక్తిరా, ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి, ప్రజల బాగోగుల గురించి మాట్లాడుతున్నాడు అని చెప్తారు. అదే సర్వేలో ఓడిపోతున్నారు వైసీపీ అంటే ఎమ్మట తీసుకొచ్చి టీడీపీ కంట కట్టేసి చంద్రబాబు నాయుడు గారు మనిషి డబ్బుడికి అమ్ముడిపోయాడు. మీ మేధావితనం తగలెట్ట కేఎస్ ప్రసాద్ గారు మీకేమైంది? మనం మాట్లాడేటప్పుడు ఒకసారి మన మాటలు కూడా మనం చూసుకుంటే బాగుంటుంది కదా. మనం ఇప్పుడు ఎవరికి భజన చేస్తున్నాం అందరికీ తెలిసిందే, ప్రత్యేకించి మళ్ళీ నేను చెప్పవసరం లేదు. మీరు ఉదయం లేచిన కానీ జగన్మోహన్ రెడ్డికి జాకీలేసి లేపుతూ ఉంటారు, మరి దాన్ని ఏమనాలి? ఇవన్నీ వద్దు సార్, వదిలేయండి. ఊరికి ఎందుకు ఎవరు మాట్లాడినా కానీ మన వాళ్ళ బూతులు తిట్టేసి వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగా. వైసీపీ సోషల్ మీడియా దగ్గర ఉన్న అతి దరిద్రం ఏంటంటే వాళ్ళని తిట్టవసరలా, వాళ్ళని విమర్శించవసరలా, వాళ్ళని పనులెత్తి మాట అనవసరలా. తెలుగుదేశం పార్టీ గెలుచుద్దనో లేదంటే చంద్రబాబు నాయుడు గారికి పాజిటివ్గా మాట్లాడితే సరిపోతుంది. మూకుమ్మడి దాడే, బూతులు దాడే రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి గమనించుకోవాలి. వీళ్ళ పెచ్చతనం, వీళ్ళ సైకోతనం ఇప్పుడే ఎలా ఉందంటే మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా వీళ్ళకి ఓట్లేసి గెలిపించామనుకో, తర్వాత నోరెత్తి ప్రశ్నించేవాడు కూడా ఎవడు ఉండనివ్వరు. వీళ్ళు ప్రజా సమస్యల మీద పోరాడేవాడు ఒక్కడు కూడా ఉండడో వీళ్ళు ఉంచరు, ఎవడు మాట్లాడలేడు. తర్వాత రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. వీళ్ళ ఓట్లయితే అదో గతి పాలే. ఇప్పుడే చూసారు కదా వీళ్ళ సైకోతత్వం ఎలా ఉందో. ప్రతి ఒక్కళ్ళని బుద్ధులు తిట్టడమే కదా. మళ్ళీ వీళ్ళకి అధికారం కట్టబడితే ఎవరినో ఉంచరు, మేము చెప్పేది అదే. కాబట్టి ఓట్లు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఈ సైకోనా కొడుకులు ఓటేయకుండా. అందరికీ నమస్తే అండి. ఎన్నికల దగ్గర రాగానే జగన్మోహన్ రెడ్డి ఒక బ్యాచ్ని తీసుకొచ్చాడు. అదే ఇన్స్టాగ్రామ్ బ్యాచ్, పెయిడ్ బ్యాచ్ అనుకుందాం. పోనీ పెయిడ్ బ్యాచ్ అని ఎందుకంటానంటే వీళ్ళు ఎన్నికల ముందు వరకు, అంటే ఎన్నికలు రాకముందు డైలీ వాళ్ళు చేసేది ఏంటంటే పెయిడ్ ప్రమోషన్స్. సరే ఏదైనా ప్రోడక్ట్ ఉంటే ప్రోడక్టు, లేదంటే ఇంకో రకంగా ఉంటే ఇంకొక రకంగా, సినిమాలు ఉంటే సినిమాలకి ఏదో ఒకటి ప్రమోషన్ చేస్తూ ఉంటారు. అవి కూడా లేకపోతే బెట్టింగ్ యాప్స్ ప్రజలకు చాలా ప్రమాదకరం. అవి బెట్టింగ్ యాప్స్ అన్నమాట. అంటే వీళ్ళకి వచ్చే డబ్బుల కోసం ప్రజలు ఎలా పోయినా పర్వాలా, జనం ఎలా పోయినా పర్వాలా, వాళ్ళ జీవితం నాశనం అయిపోయినా పర్వాలా, వాళ్ళ అప్పుల పాలు అయిపోయినా పర్వాలా, వీళ్ళకి డబ్బులు వచ్చేస్తే సరిపోద్ది. ఈ బెట్టింగ్ యాప్స్ని తీసుకొచ్చి మళ్ళీ ఎంత చక్కగా చెప్తారనుకుంటున్నారు. నీకు ఎందుకు, మేము ఉన్నాం కదా, ఈ బెట్టింగ్ యాప్లు ఇందులో డబ్బులు వేసి నీకు 20 నిమిషాల్లో డబ్బులు వచ్చేస్తామని తిరిగి. ఒకసారి అలాగే శ్యామల, అంటే నేను శ్యామలని ఎందుకు తీసుకొచ్చానంటే ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తుంది ఆవిడ. రాష్ట్రం, ప్రజల బాగోగుల గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరో కూడా ఇలా మన డబ్బుల కోసం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయరు. ఒకసారి శ్యామల కూడా ఏం మాట్లాడుతుందో వినిపిస్తాను చూడండి. మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు, అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్ చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా. శ్యామల గారు, మీకు తెలియని విషయం ఏంటంటే మీరు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది లక్షల్లో నష్టపోయారంట. మీ పైన లీగల్గా యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి అని కింద మీరు ఏదైతే యాప్లో ప్రమోషన్ చేశారో ఆ కామెంట్ల రూపంలో పెడతా ఉన్నారు. అక్కడ మేము చదివాము. ముందు దాని సంగతి కూడా చూసుకోండి. గతంలో మీ భర్త అయినటువంటి వ్యక్తి పైన చీటింగ్ కేసు, ₹1 కోటి ఎవరు నెత్తి మీద చేసారని చెప్పేసి చీటింగ్ కేసు. సరే, యాంకర్ శ్యామల ఈవిడ ఒక్కరితే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు బెటాలియన్. వైజాగ్కి సంబంధించి ఒక లిల్లీపుట్ కూడా ఒకడు ఉంటాడు, ఎంతే ఉంటాడు. అది కూడా బెట్టింగ్ యాప్లు, ఓ పక్క నుంచి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూనే ఉంటారు, ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్యాకేజ్ ఇస్తాడు అనుకో, ఏముంది మీకు వైజాగ్ రాజధానిగా వద్దా, మన వైజాగ్ వాళ్ళే కదా రాజధాని అంటే ఏమనుకుంటున్నారు మీరు, అది మాట్లాడడమే సరిగ్గా రాదు. ఆడు తెలంగాణలో కొంతమంది బెటాలియను, అలాగే ఏపీలో కొంతమంది బెటాలియను, వీళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేసి శుభ్రంగా వాళ్ళ జోబులు నింపేసుకొని ఎన్నికల టైం రాగానే జగన్మోహన్ రెడ్డి ప్యాకేజీ ఇవ్వగానే
రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మంచి చేశాడు, మేలు చేశాడు. మేము మాత్రం మా ప్యాకేజీ కోసం రాష్ట్రాన్ని నాశనం చేసేస్తాం, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేస్తామని. అందుకే నేను ఏమంటున్నానంటే ఇలాంటి వాళ్ళని చాలా దూరంగా ఉంచండి. వీళ్ళు చెప్పిన మాటలు అస్సలు నమ్మకండి. కేవలం వాళ్ళకు వచ్చే ప్యాకేజీ గురించి, ప్యాకేజే వాళ్ళకు పడేసే ముష్టి కోసం ఎంతకన్నా దిగజారిపోతారా వీళ్ళు అనడానికి ఉదాహరణ అన్నమాట.